హలో హాయ్ ఎవ్రీవన్. జైసల్మేర్లో డెజర్ట్ క్యాంపింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఈ వీడియోలో టోటల్ శాండ్ డ్యూన్స్ని చూపించబోతున్నాను. అండ్ అక్కడ చేసిన జీప్ సఫారీ, క్యామెల్ సఫారీ, అలాగే క్యామెల్ కార్ట్ సఫారీ అండ్ సన్సెట్ పాయింట్ని చూపిస్తాను. ఈ వీడియో ఫస్ట్ డే ఈవినింగ్ అండ్ సెకండ్ డే మార్నింగ్ ఇది. అంటే ఇది 2 days అన్నమాట వీడియో. ఎవరైనా లైఫ్లో ఒక్కసారి శాండ్ డ్యూన్స్ అండ్ డెజర్ట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నాకు సర్ప్రైజ్ ట్రిప్ అని చెప్పాను కదా. అండ్ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు, ఈ డెజర్ట్ సఫారీ అండ్ శాండ్ డ్యూన్స్ అన్నీ. బట్ మేము జైపూర్ వెళ్ళినప్పుడు ఓన్లీ క్యామెల్ సఫారీ ఒకటే చేశాము. అండ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇలా మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియోస్ తీశాను. శాండ్ డ్యూన్స్లో అండ్ అలాగే డెజర్ట్ క్యాంపింగ్లో కూడా తీశాను, ఆల్రెడీ పోస్ట్ చేశాను కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీస్ అరౌండ్ మీ. మేము ఫస్ట్ డే ఈవినింగ్ రిసార్ట్ నుండి జీప్ సఫారీ చేసామన్నమాట. సో కనిపిస్తున్నాయి కదా అక్కడ, అవి రిసార్ట్స్ అనమాట. రిసార్ట్స్ నుండి శాండ్ డ్యూన్స్కి వెళ్ళే దారి ఇదంతా. చెప్పాను కదా మనకి ఇక్కడ చూసినా ఫ్లాట్ ల్యాండ్సే కనిపిస్తాయని. సో ఇక్కడ చూడండి చిన్న టెంట్స్ వేసుకొని మన క్యామెల్ సఫారీ అండ్ అన్ని సఫారీస్ చేపించే వాళ్ళ హౌసెస్ కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడే డెజర్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. సో రియల్గా ఈ జీప్ సఫారీ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అలాంటి ఎక్స్పీరియన్స్ అసలు మనకి ఎప్పుడూ రాదు కూడా. మేము కరెక్ట్ 6 o'clockకి రిసార్ట్ నుండి బయలుదేరాము. 6:30కి సన్సెట్ పాయింట్ ఉంది. సో ఈ హాఫ్ అన్ అవర్లో జీప్ సఫారీ అయిపోతుంది అనుకున్నాము. ఇప్పుడే డెజర్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. क्या है भैया? मुगल डेजर्ट। Yes, Mughal Desert. सैंड ड्यून्स। ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇది మొఘల్ డెజర్ట్ అనమాట. మొఘల్ డెజర్ట్ తర్వాత మనకి రాయల్ డెజర్ట్ అండ్ అలాగే థార్ డెజర్ట్ కూడా వస్తుంది. చూడండి కనిపిస్తున్నాయి కదా, అవే శాండ్ డ్యూన్స్. అలా జీప్ సఫారీ ఉంటుంది. సో ఇప్పుడు మేము కూడా నెక్స్ట్ అలానే వెళ్ళబోతున్నాము. ఈ జీప్ సఫారీ చాలా థ్రిల్లింగ్గా ఉండేయండి ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన జీప్ సఫారీ. చూడండి ఒకసారి, మనము సరిగ్గా కూర్చోలేము కూడా. भैया ये क्या है? Thar Desert. Thar Desert. थार डेजर्ट। Yes, Thar Desert. ఇది థర్డ్ డెజర్ట్ అనమాట. చూసారు కదా మా పిల్లలు చాలా ఏడుస్తున్నారు. యాక్చువల్లీ మాకు చాలా భయం అనిపించింది. మేము ఫస్ట్ టైం కదా ఇలా జీప్ సఫారీ శాండ్ డ్యూన్స్లో. జీప్ సఫారీలో అసలు మనం జీప్లో కూడా మనం సరిగా కూర్చోలేము, అలా ఉంటుంది అనమాట. నియర్లీ ఒక 30 minutes ఈ జీప్ సఫారీ జరిగింది. కానీ నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను కూడా. ఓన్లీ చిన్న బిట్సే తీశాను, ఎందుకంటే సరిగ్గా కూర్చోలేకపోయాను కూడా. నెక్స్ట్ ఇప్పుడు క్యామెల్ సఫారీ కోసం క్యామెల్ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. నెక్స్ట్ క్యామెల్ పాయింట్కి వచ్చాక నేను ఇలా ఒక్కదాన్ని జీప్ సఫారీ చేశాను. చూస్తే చాలా బాగుంటుంది. బట్ మనము ఆ జీప్ సఫారీ చేసేటప్పుడే మనకు తెలుస్తుంది. మరి హైట్స్లోకి తీసుకెళ్ళొద్దన్నాను, నాకు చాలా భయం వేసింది. సో అందుకే అలా రౌండ్ తిప్పుకొని వచ్చేసాడనమాట. భయపడ్డాను, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. Welcome in Thar Desert and Camel Point Jeep Safari and Maharaja Jeep Safari. महाराजा जीप सफारी Maharaja Jeep Safari is very nice. Riding. राइडिंग। ठीक है।
ये थार डेजर्ट है ना? या थार डेजर्ट, कैमल पॉइंट, सुल्तान, ठीक है, मजीद सुल्तान रिसोर्ट, जैसलमेर, ठीक है, सनसेट पॉइंट। ठीक है। वेरी वेलकम सनसेट। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే. వీడియోసే కాకుండా నేను ఇలా ఫొటోస్ కూడా దిగాను. అండ్ ఈవినింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా సన్సెట్కి టైం ఉందనేసి నేను ఇలా క్యామెల్ సఫారీ చేశాను. జైపూర్లో క్యామెల్ సఫారీ చేశాను అన్నాను కదా, సో సేమ్ అలానే ఉంటుంది అనుకున్నాను. బట్ ఏంటంటే ఈ క్యామెల్స్ చాలా హైట్ ఉన్నాయి. చూడ్డానికి నార్మల్గా అనిపించింది, బట్ మనము క్యామెల్ పైకి ఎక్కగానే అసలు ఎంత భయం వేసిందంటే అవి డెజర్ట్లో నడవడం కూడా మనం పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి చూసేయండి క్యామెల్ సఫారీ ఎలా చేశాను. నేను అండ్ మా పాప ఇద్దరం చేశాము. తనైతే ఏడుస్తూనే ఉంది వద్దు వద్దని, బట్ ఇలా ఎక్స్పీరియన్స్ ఒక్కసారైనా కావాలి అనేసి నేను తన్ని ఫోర్స్ చేశాను. యాక్చువల్లీ నేను అనుకోలేదు ఇంత హైట్లో క్యామెల్ ఉంటుందని. ఈ క్యామెల్ శాండ్ డ్యూన్స్ పైకి కూడా తీసుకెళ్తారంట, బట్ మా పాప ఏడుస్తుందని వెళ్ళలేదండి. జస్ట్ అలా చిన్న రౌండ్ వేసుకొని వచ్చామంతే. జస్ట్ 5 మినిట్స్లోనే మా క్యామెల్ సఫారీ అయిపోయింది. అండ్ అలాగే సన్సెట్ వ్యూ కూడా మిస్ అవుతామేమో అనేసి తొందరనే వచ్చేసాము. చూడండి ఒకసారి, అది కూర్చునేటప్పుడు కూడా మేము ఆల్మోస్ట్ ఇంకా పడిపోతామేమో అనిపించింది. బట్ సక్సెస్ఫుల్గా చేసాము క్యామెల్ సఫారీ. ఒకసారి చూడండి డెజర్ట్ ఎంత బాగుందో. ఇదంతా సన్సెట్ బిఫోర్ అన్నమాట. చూసారు కదా, అక్కడ చిన్న హోటల్ కూడా ఉంది. అక్కడ టీ అండ్ మ్యాగీ కూడా దొరుకుతుంది. सनसेट पॉइंट कहाँ पे? यही है. జస్ట్ సన్సెట్ అయిపోయే టైం వరకు ఇలా ఫాగ్ మొత్తం ఫామ్ అయిపోయింది డెజర్ట్ మొత్తం. జస్ట్ వితిన్ సెకండ్స్లో మేము ఇలా సన్సెట్ చూస్తున్నాము, బ్యాక్ చూసే వరకు టోటల్ ఇలా ఫాగ్తో నిండిపోయిందండి డెజర్ట్. చూడండి ఇక్కడ కూడా పారాస్లైడింగ్ అవుతుంది. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ రిసార్ట్కి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అరౌండ్ 10 o'clockకి వేరే శాండ్ డ్యూన్స్కి వెళ్ళాము మేము రిసార్ట్ నుండి. టోటల్ థర్డ్ డెజర్ట్లోనే డిఫరెంట్ పార్టీషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేము వేరే సైడ్ వచ్చాము థర్డ్ డెజర్ట్ కోసం. మేము ఇలా వెళ్తుంటే చాలామంది వస్తున్నారనమాట, మీకు క్యామెల్ సఫారీ అండ్ జీప్ సఫారీ కావాలా అని. ఈ రూట్ మనకి శామ్ విలేజ్ వెళ్ళే రూట్ ఇది. చూడండి ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయో, అండ్ అలాగే శాండ్ డ్యూన్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది చాలా దూరం నుండి కూడా.
ఇక్కడ నుండి చాలా రిసార్ట్స్ స్టార్ట్ అన్నమాట. వెళ్తుంటే ఇలా దారిలో మధ్య మధ్యలో అడుగుతూనే ఉంటారు మనల్ని. రైట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ రిసార్ట్సే అండి. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ టోటల్ డెజర్టే ఉంది. మేము జస్ట్ దిగి అలా నిల్చుంటే ఒక అతను వస్తున్నాడు మమ్మల్ని అడగడానికి క్యామెల్ సఫారీ అండ్ జీప్ సఫారీ కోసం. ఇలా చాలా మంది వచ్చారు. యాక్చువల్లీ మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి శామ్ విలేజ్ కోసం, బట్ ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇక్కడే శాండ్ డ్యూన్స్ అన్నీ బాగున్నాయి అనేసి ఇక్కడే ఉన్నాము. చూడండి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది శాండ్కి. ఇక్కడ కనిపిస్తుంది క్యామెల్ కార్ట్ అన్నమాట. ఇలా క్యామెల్ కార్ట్ సఫారీ కూడా ఉంటుంది ఇక్కడ. నేను ఇది కూడా చేశాను క్యామెల్ కార్ట్ సఫారీ. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సే అండి. అండ్ నేను క్యామెల్ని కూడా తీసుకొని వెళ్ళాను, ఒకసారి వీడియో చూసేయండి. నేను ఎలా తీసుకెళ్తే అది నా వెనకాల అలానే వచ్చింది. అండ్ నేను క్యామెల్ కార్ట్ సఫారీ కూడా చేశాను. నెక్స్ట్ ఇప్పుడు శాండ్ డ్యూన్స్ పైకి వెళ్తున్నాము. ఇది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్ క్యామెల్ సఫారీ అండ్ జీప్ సఫారీ కన్నా. ఈ సఫారీ కూడా చాలా భయం వేసింది, ఎందుకంటే మరి శాండ్ డ్యూన్స్ పైకి తీసుకెళ్తారని. బట్ బాగుంది అండ్ నైస్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. టోటల్ డెజర్ట్ ఎలా ఉందని నేను వీడియో తీశాను, అది కూడా ఒకసారి చూడండి. చూసారు కదా డెజర్ట్ ఎంత బాగుందో. ఇక్కడ చూసినా ఎటువైపు చూసినా మనకి శాండ్ డ్యూన్స్ అసలు ఏమీ కనిపించవు. చూడండి చాలా గాలి వస్తుంది అండ్ చాలా ఎండ కూడా ఉంది. 10:30 అరౌండ్ 11 o'clock టైంకి మనం ఒకసారి ఇలా డెజర్ట్కి వెళ్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎంత చెప్పినా తక్కువే అండి అసలు మీకు ఆ ఏరియా అండ్ అక్కడ నుండి వ్యూ అవన్నీ మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ నుండి మళ్ళీ మేము ఫోర్ట్కి వెళ్ళిపోయాము డైరెక్ట్గా. మీకు చెప్పాను కదా నేను షీప్స్ అండ్ క్యామెల్స్ ఇక్కడ చాలా ఎక్కువ అని. ఎక్కడ చూసినా మనకి ఇలా వైట్ షీప్స్ అండ్ క్యామెల్సే కనిపిస్తాయి. శాండ్ డ్యూన్స్ టు జైసల్మేర్ వెళ్ళే దారిలో కుల్దారా అని ఒక విలేజ్ ఉంది. అది గోస్ట్ విలేజ్ అన్నమాట. బట్ మేము అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా వెళ్ళాలి. యాక్చువల్లీ అది ఏంటి, దాని స్టోరీ ఏంటి అన్నీ తెలుసుకోవాలని ఉంది నాకు. బట్ గోస్ట్ విలేజ్ అని విన్నాను అంతే, అంత డీప్గా నాకు తెలీదు. నెక్స్ట్ టైం ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియో తీస్తాను. అండ్ మిస్టీరియస్ విలేజ్ కూడా అంట అది, చూడాలి నెక్స్ట్ టైం. సో ఇంకా డైరెక్ట్గా మేము జైసల్మేర్ సిటీలోకి వెళ్తున్నాము. సిటీలో మేము ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఫోర్ట్కి వెళ్ళాము. బట్ సిటీ మాత్రం చాలా చాలా బాగుంది. చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా నేను తీశాను.
నెక్స్ట్ నేను ఫోర్త్ వీడియో పెట్టినప్పుడు ఆ క్లిప్పింగ్స్ అన్ని అందులో యాడ్ చేస్తాను. ఇదే అండి టోటల్ శాండ్ డ్యూన్స్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్.